అమ్మ నాగుల పంచమి మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి చేసుకుని నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందా? ఏమన్నా ప్రాసెస్ లో మార్పు ఉంటుందా? అసలు ఎందుకు చేసుకోవాలి నాగుల చవితి? ఈ విషయాలన్నీ చెప్పండి. నాగ పంచమికి ఏం చేస్తారో ఉత్తర దేశీయులు చేస్తారు గనక మనకంతా తెలియదమ్మా. నాగుల చవితి మనం చేసుకుంటాము, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చేసుకుంటాం. కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి సాధారణంగా పుట్టకెళ్ళడాలు లాంటివి పెద్దగా ఉండవు. నాగుల చవితికి మాత్రం పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసొస్తారు. నాగుల చవితికి నాగేంద్ర నీకు పొట్ట నిండగా పాలు పోసేము తండ్రి అంటే, పొట్ట నిండగా పాలు పోసేమంటే పుట్ట నిండుగా పోస్తామని మన వాళ్ళు అర్థం పెట్టుకుని వెళ్ళిపోయి ఆ పుట్ట నిండా పాలు పోసేస్తే చీమలు బట్టిపోయి పాపం పాములకి ఇబ్బంది కలుగుతోంది. అలా చేయకూడదమ్మా. పాముల పుట్ట దగ్గర పాలు గనక పెట్టినట్టయితే బయటకు వచ్చి పాము తాగుతుందని తప్ప లోపల పోస్తే ఏం జరుగుతుందమ్మా? శుభ్రంగా పుట్టంతా తడుస్తుంది, పాముకేం మిగిలేను, దానికోసం చీమలు వచ్చి చేరేను అంతే. కానీ నిజానికి చేయాల్సింది ఏంటంటే ఆ రోజున సర్పాన్ని ఆరాధిస్తాం. మనకి దేవతల్ని ప్రత్యక్షంగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉందమ్మా. చెట్లని పూజిస్తాము, ఆవుని పూజిస్తాము, పాముల్ని పూజిస్తాము. ఇవన్నీ మనం ఇచ్చే ఆహారాన్ని, మనం ఇచ్చే సేవల్ని స్వీకరిస్తాయి. అది విశేషం. అలా చేసేటటువంటి వాటిల్లో నాగుల చవితి ఒకటి. కార్తీక శుద్ధ చవితి, దీన్ని నాగుల చవితి అనే అంటాం. నాగ చతుర్థి అంటాం. అంటే 4వ తిథి అనమాట. చవితి అన్నా చతుర్థి అన్నా. ఈనాడు పాములను ఆరాధిస్తాం, సర్పాలని. ఈ సర్పాలను ఆరాధించటం అంటే సాధారణంగా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టని పూజించి పాలు మాత్రం బయట పెట్టి వచ్చే పద్ధతి ఒకటి ఉంది. లేదంటే అందరూ అలా వెళ్ళరమ్మా. గద్దెనాగుడు అని చెప్పి ఇంట్లోనే మనం బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ జంట పాముల్ని చేసి వాటిని ఒక చిన్న ఆసనం మీద, అది కూడా పిండితోనే చేసి దానికి పాలు పోస్తాం. అక్కడ పాలు పోసే పద్ధతి ఉంది. అలా పాలు పోసుకునే నాగ ఆరాధన. మనకంతా కూడా ఆరాధన మార్గాలన్నీ కూడా ప్రతీకాత్మకంగా అంటే సింబాలిక్ గా ఉంటాయి. ఇలా సింబాలిక్ గా ఎట్లా కుదురుతుందండి అంటే, మన దేశాన్ని గౌరవించాలి అంటే దేశాన్నంతా తీసుకెళ్లి బంగారు పళ్ళెంలో పెట్టి పూజించలేరు కదమ్మా. ఏం చేస్తారు? మన జెండాకి వందనం చేస్తే దేశాన్ని పూజించినట్టు, మన అంబాసిడర్ ని గౌరవిస్తే మన దేశాన్ని గౌరవించినట్టు, అంతే కదా. అదే మరి దేశాన్ని ఎట్లా గౌరవించారు? మా మనిషిని కదా. దేశాన్ని ఎక్కడ గౌరవించారు? మా జెండాని కదా, గుడ్డ ముక్కని కదా అనలేం కదా. అట్లా ప్రతీకాత్మకంగా చేసేది ఉంది. అది అక్కడికి పెడుతుందా అంటే ఇప్పుడు దేశభక్తి ప్రకటమైందా లేదా, మన మీద గౌరవం చూపించారా లేదా, అలాగనమాట. అలా ఈ ప్రతిమలు చేసి వాటికి పాలు పోయడం అన్నది ఉంది. ఈనాడు పచ్చి ఆవు పాలే పొయ్యాలి, కాచిందేమీ చేయకూడదు. సర్పాలకి వేడి పడదు, అందుకని మొత్తం అంతా చల్లగానే ఉంటుంది. పాలు పోసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆనాడు వండిన పదార్థాలు ఏమీ తినరు. ఇంకా కొంతమంది పూర్వకాలం అయితే పొయ్యి కూడా వెలిగించేవారు కాదు. ఎందుకంటే కట్టెల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి కూడా సర్పాల తాలూకు రకరకాల రూపాలే కదా అని చెప్పి పురుగులు కూడా ఆ రోజు ఎక్కడ చచ్చిపోతాయో అని చెప్పి పొయ్యి వెలిగించేవారు కాదు. కూరలు తరిగేవాళ్ళు కాదు. కూరల్లో పురుగులు ఉండొచ్చు కదా, కత్తితో దాన్ని మనం టపీమని కట్ చేయొచ్చు, లేదంటే తీసి పడేస్తా చచ్చిపోతుంది. దానంతరం అది చచ్చిపోవాలి, కానీ నేను చచ్చేటి చేయడం ఏమిటి? అందువల్ల కూరలు తరగరు, పొయ్యి వెలిగించరు, వండిన పదార్థాలు తినరు. అది నియమంగా నాగుల చవితి పాటించేటటువంటి వాళ్ళు చేసేది. మరేం తింటారు? సర్పానికి ఇష్టమైనటువంటి ఆహారమే తింటారు. పచ్చి చలిమిడి. పచ్చి చలిమిడి అంటే బియ్యం నానబెట్టి చలివిడి చేసుకోవటం, పిండి చేసి ఆ తడి పిండిలో బెల్లం కలిపితే వచ్చేటటువంటిది. అందులో మళ్ళీ వంట పొయ్యి మీద పెట్టే పని లేదు. పచ్చి చలిమిడి, వడపప్పు, పాలు, చిమ్మిలి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, అరటిపండు, ఇవి ఇలా తేలిగ్గా పాము ఆహారం తీసుకోవడానికి పనికొచ్చేవి ఏవైతే ఉన్నాయో, మనకి తేలిగ్గా అరగడానికి ఏదో ఉపయోగపడతాయో ఇవి ఆనాడు ఆహారంగా సర్పరాజులకు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాం, ఆయనకి నివేదన చేసి వాటిని ఆహారంగా తీసుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సర్పాలు సంతానానికి కారణం అవుతాయి. అందుకే ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేయండి సంతానం కలుగుతుందంటే అక్కడ నాగప్రతిష్ఠ చేసి రావడం కాదు, అక్కడ కొన్ని నియమాలు పాటిస్తారు వాళ్ళు. ఆ నియమాలు యువతలకు వచ్చాక జీవితంలో కూడా పాటిస్తారు. దానివల్ల సంతానం కలుగుతుంది. అందుకని అలా నాకు తెలిసినంతలో చాలా మంది మాకు
రామేశ్వరం వెళ్ళి వచ్చాక సంతానం కలిగిందని పిల్లలకి రామలింగేశ్వర అని పేరు పెట్టుకుంటారు చాలా మంది. అంత ప్రత్యక్షంగా మాకు అనుభవం అయిందన్నారు. దాని వెనకాల శాస్త్రీయత ఎంత ఉంది అనేది మనకి తెలియదు. కానీ నాగుల చవితి నాడు పాటించే నియమాలు మాత్రం గర్భధారణకు అడ్డు కలిగేటటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేది. చిమ్మిరి అదే తినాలి. చలిమిడి ఏమంటారు? కడుపు చలవంటారు. కడుపు అంటే అక్కడ పొట్ట కాదు, గర్భం. సంతానం బాగుండడం, సంతానం కలగడం, ఈ రెండు తప్పనిసరిగా ఒక అమ్మాయికి గర్భధారణ చేయడానికి ఇబ్బంది పడే సందర్భంలో దీన్ని ఆహారంగా గనక తీసుకొని ఉన్నట్టయితే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. మీకు గమనించి ఉండాలి, మొదటిసారి అమ్మాయికి చిమిరి మాత్రమే పెడతారు, ఉప్పు కారం లేని పదార్థాలే పెడతారు. అవునా కదా? అట్లా అయితేనే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది, లేకపోతే హిస్టెక్టమీల పాల్పడాల్సి వస్తారు. ఆ నియమాలు అప్పుడు మొదటి 3 సార్లు నియమాలు పాటించిన వాళ్ళకి హిస్టెక్టమీలు 100కి 90 పాళ్ళు అవ్వవు. అవి లేకపోవడం వల్ల సమస్యలు అవుతున్నాయి. కనుక ఇప్పటికి కూడా మీకు ఎవరికన్నా మాకు ఇబ్బందులు ఉన్నాయి అంటే డాక్టర్లు ఏం చెప్తారమ్మా, ఆ 3 రోజులు మీరు పాలన్నం తినండి, ఉప్పు కారాలు తినద్దని చెప్తారు కదా. అటువంటిది ఆ పాలే ఆ రోజు ఆహారం. ఆ నువ్వులతో చేసిన చిమ్మిలే ఆహారం, పచ్చి చలిమిడే ఆహారం. ఇట్లా గనక తీసుకున్నట్టయితే సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగేటటువంటి సమస్యలు ఏవైతే పోతాయి. నిజంగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి తమకి ఆ నెలసరి వచ్చినప్పుడు ఈ ఆహారం తీసుకొని 3-4 నెలలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి అమ్మాయిలో దోషం ఉంటే పోయి సంతానం కలుగుతుంది. అమ్మాయిలో ఉంటే సరే, అబ్బాయిలో ఉంటే మనం చేయగలిగింది ఏం లేదనుకోండి. ఇట్లా వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చేటటువంటి శుక్రకణాలు పాముల్లాగా ఉంటాయి. వాటిని పూజించలేం గనక వాటికి ప్రతీకగా సర్పాలని పూజిస్తాం. అందువల్ల చక్కని సంతానం కలుగుతుంది. వీటికి చాలా గొప్ప ఊరికే సూచనాప్రాయంగా నేను చెప్పాను. ఇలా ఉందని తెలుసుకోవడానికి వెనకాల చాలా శాస్త్రీయమైనటువంటి రీజనింగ్ ఉందమ్మా. అది లోతుగా తెలుసుకోవాల్సిన విషయం. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. నిజంగా చాలా అందరికీ మేలు కలిగేది. మామూలుగా మనం సర్పాలని పూజించుకోవటం, ఆ రోజున అమ్మ చెప్పినట్టుగా పాలు పుట్టలో పోయడం చేస్తూ ఉంటాం. పుట్టలో కాదు, అక్కడ దగ్గరలో ఉన్న పాత్ర కానీ అలా ఏదన్నా పెట్టే ప్రయత్నం చేయండి. పచ్చివే పోయండి. ఇలా చాలా నియమాలు చెప్పారు. దాని వెనకాల ఎంతటి అంతరార్థం దాగుంది, దానివల్ల కలిగే మేలు ఏమిటి, ఎవరికి మేలు కలుగుతుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు కార్తీక పౌర్ణమికి అంత విశిష్టత, చాలా పౌర్ణమిలు వస్తాయి కదా, ఎందుకు ఈ పౌర్ణమిని మనం చాలా విశిష్టంగా జరుపుకుంటాం, ఆ వీడియోని చేయబోతున్నాం. తప్పకుండా అది కూడా వాచ్ చేయండి. నమస్తే.